Here is the non-spoiler review of the film Sevarapalli Telugu web series review. పంచాయత్ అనే హిందీ వెబ్ సిరీస్ కి రీమేక్ కింద వచ్చింది ఈ మూవీ. ఇంకైతే ట్రైలర్ చూస్తే పెద్ద రీమేక్ చేయక్కలే, డబ్బింగ్ చేస్తే సరిపోద్ది అన్నట్టుగా అనిపించింది నాకైతే. ఇంకా నేనైతే హిందీ వెబ్ సిరీస్ చూడలేదు. ఇంకా ఈ తెలుగు వెబ్ సిరీస్ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందనే విషయంలోకి వెళ్ళేలోపు నా ఛానల్లో ఇసాబ్ బర్బార్ అనే మాధవన్ గారి మూవీ రివ్యూ, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ నేను థియేటర్లోనే చూడడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల రివ్యూ ఇవ్వలేకపోయాను. ఈ రోజు ఈ టీవీలోకి వచ్చిందని రివ్యూ ఇచ్చాను. ఈ 2 రివ్యూలు చెక్ చేయండి, మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్తే నాకైతే నచ్చింది. మరీ బ్లాక్ బస్టర్, మరీ అటర్ ఫ్లాప్ అని చెప్పను. మంచి ఫీల్ గుడ్ డ్రామా వెబ్ సిరీస్ చూసాం. చాలా రోజుల తర్వాత ఒక వెబ్ సిరీస్ చాలా మంచి ఫీల్ వచ్చేలా ఒక ఫీల్ గుడ్ డ్రామా మూవీ వెబ్ సిరీస్ చూసాం అనే ఫీలింగ్ అయితే అనిపించింది నాకైతే. స్టోరీ ప్లాట్ వచ్చేసి మార్కులు తక్కువ రావడంతో యూఎస్ఏకి వెళ్ళాలనుకున్న విషయాన్ని వదిలేసి ఇంకా శివరపల్లిలో పంచాయతీ సెక్రటరీ కింద పనిచేయాలనుకుంటాడు హీరో. ఇంకా అక్కడ ఎదురయ్యే సిచ్యువేషన్లో ఏంటి అనేది సినిమా స్టోరీ ప్లాట్ చాలా చిన్నది, కానీ ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్లో మాత్రం స్టోరీ బాగా మంచి ఫీల్ వచ్చేలాగా తీసుకెళ్లారు. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ కొద్దిగా బోరింగ్గా అనిపిస్తాయి. ఇంకా 3వ ఎపిసోడ్ నుంచి మంచి విలేజ్ అట్మాస్ఫియర్లోకి, ఒక మ్యాజిక్ వరల్డ్లోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ కలుగుద్ది. శివరపల్లి లొకేషన్లో మనమే ఉన్న ఫీలింగ్ కలుగుద్ది ఇంకా 3వ ఎపిసోడ్ నుంచి. ఇంకా యాక్టర్స్ వచ్చేసి రాఘమయూరి గారు మెయిన్ లీడు, ఇంకా మురళీధర్ గౌడ్ గారు, ఇంకా మిగతా ఫ్రెండ్ ఒక సర్పంచ్ క్యారెక్టర్, ఇంకా ఇంకొక క్యారెక్టర్, మొత్తం 5 క్యారెక్టర్లు ఉన్నాయి. వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ క్యారెక్టరైజేషన్స్ కి తగ్గట్టుగానే యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. ఆ 5 క్యారెక్టర్లు అయితే మంచి ఫీల్ గుడ్ కింద మనకి గుర్తుండిపోతాయి. అంత బాగా క్యారెక్టరైజేషన్ కుదిరింది, అంత బాగా యాక్టింగ్ చేశారని అయితే అనిపించింది నాకైతే. ఇంకా స్టోరీలో వచ్చేసి ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఏముండవు. ఒకవేళ ఉన్నా కూడా నెక్స్ట్ ఏం జరుగుద్దని ఈజీగా మనమే గెస్ చేసేయచ్చు. కానీ ఈజీగా గెస్ చేసేలా ఉన్నా కూడా మంచి ఫీల్ గుడ్ వెబ్ సిరీస్ చూసామని ఫీలింగ్ కలుగుద్ది. అంత బాగా స్టోరీ డైరెక్షన్, స్క్రీన్ ప్లే అంత బాగా చేశారు. ఇది అందరికీ నచ్చే సినిమా కాదు. థ్రిల్లింగ్ మూవీస్ ఇలా ఇష్టపడే వరకు అయితే నచ్చకపోవచ్చు. ఫీల్ గుడ్ డ్రామా చూసే వాళ్ళకి ఈ సినిమా నచ్చుద్ది, ఈ వెబ్ సిరీస్ నచ్చుద్ది. ఇంకొచ్చేసి స్లోగా, నాకైతే కొన్ని చోట్ల మాత్రమే స్లోగా అనిపించింది. నాకు ఇటువంటివి అలవాటే కాబట్టి మిగతా వాళ్ళకి బాగా స్లోగా అనిపించవచ్చు. ఇంకా ఈ వెబ్ సిరీస్ వచ్చేసి 4 hours 17 minutes రన్ టైంతో 8 ఎపిసోడ్స్తో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ వెబ్ సిరీస్ వచ్చేసి ఫీల్ గుడ్ డ్రామా ఇష్టపడే వాళ్ళు అయితే చూసేయండి. ఇక చివరగా నా రేటింగ్ వచ్చేసి 4.5 out of 5 అయితే ఇవ్వచ్చు. నాకైతే అంత నచ్చింది. మీరు ఎంతమంది ఈ వెబ్ సిరీస్ చూసారనేది కింద కామెంట్ చేయండి. చూసిన తర్వాత ఎంతమందికి ఇది నచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. నా ఈ రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.